డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్ రూమ్. ఈరోజు మనం 7వ అధ్యాయమైనటువంటి పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రాలు అనే అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా మీకు ఒక పట్టికను నేను ఇక్కడ ప్రదర్శిస్తున్నాను, గమనించండి. 2019 ప్రపంచ కప్లో భారత ఆటగాళ్ల ప్రదర్శన వివరాలు చూపు పట్టిక. ఇక్కడ క్రికెటర్ పేరు, వాళ్ళు ఎన్ని మ్యాచ్లు ఆడారు, ఎన్ని ఇన్నింగ్స్ ఆడారు, ఎన్నిసార్లు నాట్అవుట్ ఉన్నారు, వారు చేసిన మొత్తం పరుగులెన్ని, అత్యధిక స్కోర్ ఎంత, బ్యాటింగ్ సగటు ఎంత, వాళ్ళు ఎన్ని బంతులు ఎదుర్కొన్నారు, వాళ్ళ స్ట్రైక్ రేట్ అంటే వాళ్ళు ఎదుర్కొన్న ప్రతి 100 బంతులకు చేసిన పరుగులెన్ని, ఎన్ని సెంచరీలు చేశారు, ఎన్ని హాఫ్ సెంచరీలు చేశారు, ఎన్ని ఫోర్లు కొట్టారు, ఎన్ని సిక్స్లు కొట్టారు అనేది ఈ పట్టిక మనకు చూపిస్తుంది. మరి ఈ పట్టిక వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి అంటే, ఆటగాళ్ల ప్రతిభను మనం ఈ పట్టిక ద్వారా అంచనా వేయవచ్చు. ఎవరు ఎక్కువ పరుగులు చేశారు, ఎవరు ఎక్కువ సెంచరీలు చేశారు, ఎవరు అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ కలిగి ఉన్నారు అనేది మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. అంటే ఈ విధంగా సేకరించిన సమాచారాన్ని పట్టిక ద్వారా చూపడం వల్ల మనకు ఆ సమాచారాన్ని అవగాహన చేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. మరి ఇటువంటి పట్టికలలో ఇక్కడ మనం బ్యాటింగ్ సగటు అన్నాం. మరి సగటు అంటే ఏంటి? ఆ సగటు కనుక్కోవడంలో మనకు కలిగే ప్రయోజనాలేంటి అనేది తెలుసుకోవడం కోసం మనం ఈ అధ్యాయాన్ని వాడుకుంటాం. సో మరి మనకు ముందుగా ఇటువంటి అంశాలు తెలుసుకోవడం కోసం ఉపయోగపడే కేంద్రీయ స్థాన విలువల గురించి తెలుసుకుందాం. కేంద్రీయ స్థాన విలువలు. సో మరి కేంద్రీయ స్థాన విలువలు అని వేటిని అంటాము అంటే, ముందుగా అంకగణిత మధ్యమం, రెండవది మధ్యగతము, మూడవది బాహుళకము. వీటిని మనం కేంద్రీయ స్థాన విలువలుగా పిలుస్తుంటాము. ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. సో ముందు అంకగణిత మధ్యమం అంటే ఏందో చూద్దాం. సో ఈ అంకగణిత మధ్యమం గురించి మీరు 7వ తరగతిలో నేర్చుకుని ఉన్నారు. ఒక దత్తాంశం అంటే ఇవ్వబడిన సమాచారం. ఒక దత్తాంశంలోని అన్ని రాశుల మొత్తాన్ని రాశుల సంఖ్యచే భాగించగా వచ్చే ఫలితాన్ని మనం అంకగణిత మధ్యమము అంటాము. ఒక దత్తాంశంలోని అన్ని రాశుల మొత్తమును రాశుల సంఖ్యచే భాగించగా వచ్చు ఫలితాన్ని అంకగణిత మధ్యమం అంటాము. అంటే మరి ఈ అంకగణిత మధ్యమాన్ని ఇంకా ఏమని పిలుస్తారంటే, అంకగణిత సగటు, అంక మధ్యమము, సరాసరి, సగటు అనే వివిధ రకాలతో పేర్లతో కూడా పిలుస్తుంటాము. మనం చాలా సార్లు కూడా సింపుల్ గా సరాసరి, సగటు అని వాడుతుంటాం. సో దీనికి మనం చెప్పుకునే సూత్రం ఏంటి? రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. అంకగణిత మధ్యమానికి సూత్రం ఏంటి? రాశుల మొత్తం, ఇచ్చిన రాశులన్నిటిని కూడి దత్తాంశంలోని రాశుల సంఖ్యచే భాగిస్తే మనకు అంకగణిత మధ్యమం లభిస్తుంది. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే, ఒక దత్తాంశంలోని రాశులు x1, x2, x3, x4 అలా xn వరకు ఉన్నాయి. అయితే ఆ దత్తాంశం యొక్క అంకగణిత మధ్యమం ఏమవుతుంది అంటే, ఆ రాశుల మొత్తం అంటే x1 + x2 + x3 అలా ఆ ఇవ్వబడిన రాశులన్నిటిని కూడి రాశుల సంఖ్య అంటే ఇక్కడ మనకు x1 అనేది మొదటి రాశి, x2 అనేది రెండవ రాశి, x3 అనేది మూడవ రాశి, ఆ విధంగా xn అనేది nవ రాశి. అంటే రాశుల సంఖ్య ఎంత ఉంది? మనకు n ఉంది. కాబట్టి రాశుల సంఖ్య n చే భాగిస్తాము. సో రాశుల మొత్తాన్ని రాశుల సంఖ్యచే భాగిస్తాము. దీన్నే మనం సూక్ష్మ రూపంలో
అంకగణిత మధ్యమాన్ని ఎక్స్ బార్ చేత సూచిస్తాము. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా. ఈ గుర్తుని మనం ఏమంటామంటే సిగ్మా అని చెబుతాం. ఇక్కడ మనకు అవపడుతుంది కదా, ఈ గుర్తుని సిగ్మా xi బై n. మరి సిగ్మా అంటే ఏంటి అంటే అర్థం విలువల మొత్తం. ఏ విలువలు అంటే xi విలువల మొత్తం. xi విలువలు అంటే ఏంటి మరి అంటే ఇక్కడ i బదులు మనం 1 నుండి n వరకు ప్రతిక్షేపిస్తే వచ్చే విలువలు అనమాట. అంటే i ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఏమవుతుంది x1, i స్థానంలో 2 తీసుకుంటే x2, i స్థానంలో 3 తీసుకుంటే x3, అట్లా i స్థానంలో ఎంతవరకు తీసుకుంటాం, n వరకు తీసుకుంటాం అంటే xn. ఆ x1, x2, x3 ఈ విధంగా ఈ xn విలువల వరకు మొత్తాన్ని కనుక్కొని రాశుల సంఖ్య n చేత భాగిస్తాము. ఇది మనకు అంకగణిత మధ్యమం కనుక్కోవడానికి సూత్రం. సో మరి ఉదాహరణ చూద్దాం. ఒక వ్యాపారి వారంలోని 6 పని దినాలలో జరిపిన అమ్మకాలు 5,000, 4,200, 4,800, 6,600, 5,400, 5,200 అయిన వారంలో సగటు అమ్మకాలు కనుగొనుము. సగటు అమ్మకాలు అంటే అర్థం ఏంటి? అమ్మకాల యొక్క అంకగణిత మధ్యమము కనుక్కోండి అంటున్నాడు. సో చూద్దాం. సో అమ్మకాల సగటు అంటే ఏమనుకున్నాం మనం? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. అంటే ఇచ్చిన 6 రాశుల్ని కూడి 6 చేత భాగిస్తాం. ఇవ్వబడిన 6 రాశుల మొత్తం మనకు 31,200 వచ్చింది. సో దాని రాశుల సంఖ్య 6 చేత భాగిస్తే 5,200 రూపాయలు. అంటే వారంలోని సగటు అమ్మకాలు ఎంత? 5,200. సగటు అంటే అన్ని కూడి సమానంగా పంచడం. సో ఇది సగటు. అయితే ఈ సగటు ద్వారా మనం సగటు సూత్రం ద్వారా ఇంకొక సూత్రాన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు అంకగణిత మధ్యమం ఈజ్ ఈక్వల్ రాశుల మొత్తం బై రాశుల సంఖ్యలో ఈ రాశుల సంఖ్యను పక్షాంతరం చెందిస్తే రాశుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు అంకగణిత మధ్యమము ఇంటూ రాశుల సంఖ్య అవుతుంది. సో ఇది కూడా మనం గుర్తుంచుకోదగ్గ సూత్రము. సో దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. పై ఉదాహరణనే ఇంకొక విధంగా రాస్తున్నాను. ఇక్కడ చూడండి. ఒక వ్యాపారి వారంలోని 6 పని దినాలలో జరిపిన అమ్మకాల సగటు 5,200 రూపాయలు అయిన అమ్మకాల మొత్తం ఎంత? పైనేమో మనం అమ్మకాలు ఇచ్చి సగటు కనుక్కున్నాం. ఇప్పుడు సగటు ఇచ్చి అమ్మకాల మొత్తం కనుక్కుంటున్నాం. అంటే ఈ 6 పని దినాలలో జరిపిన అమ్మకాల మొత్తం అంటే రాశుల మొత్తం కనుక్కోవాలి. సో రాశుల మొత్తానికి సూత్రం అనుకున్నాం మనం సగటు. అంకగణిత మధ్యమం అంటే సగటు ఇంటూ రాశుల సంఖ్య. సో అమ్మకాల మొత్తం ఈజ్ ఈక్వల్ అమ్మకాల సగటు ఇంటూ ఇక్కడ రాశులు అంటే ఏంటి? పని దినాలు. ఎన్ని ఉన్నాయి? 6. కాబట్టి 5,200 ఇంటూ 6 చేస్తే 31,200 వచ్చింది. కాబట్టి చూడండి ఇక్కడ కూడా మనకు 31,200 ఉంది కదా అమ్మకాల మొత్తం. సో అదే వచ్చింది మనకు. కాబట్టి మనం ఈ విధంగా అమ్మకాల మొత్తాన్ని అంటే రాశుల మొత్తాన్ని కూడా కనుక్కోవడానికి ఈ సూత్రాన్ని మనం వాడుకుంటాము. ఇకపోతే ఈ అంకగణిత మధ్యమం యొక్క ముఖ్య అంశాలు చూద్దాం. ఇక్కడ ఉన్న 5 అంశాలు మీకు వివరిస్తాను. అంకగణిత మధ్యమం దత్తాంశం అంతటికీ ప్రాతినిధ్యం వహిస్తుంది అని ఈ విధంగా ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు మనం అంకగణిత మధ్యమం కనుక్కునేటప్పుడు అన్ని రాశులను కూడి రాశుల సంఖ్య చేత భాగిస్తున్నాం. అంటే ప్రతి ఒక్క రాశికి ఇక్కడ మనం ప్రాధాన్యతనిస్తున్నాం. కాబట్టి అంకగణిత మధ్యమం అనేది మనం తీసుకున్నటువంటి దత్తాంశంలోని అన్ని రాశులకు అది ప్రతినిధిగా ఉంటుంది. రెండవది, అంకగణిత మధ్యమం దత్తాంశంలోని అన్ని రాశుల విలువలపైన రాశుల సంఖ్య పైన ఆధారపడుతుంది. చెప్పుకున్నాం కదా ఏంటి? అన్ని రాశుల విలువలపైన రాశుల సంఖ్య పైన కూడా అంకగణిత మధ్యమం ఆధారపడి ఉంటుంది. రాశుల విలువలు పెరిగితే లేదా తగ్గితే అంకగణిత మధ్యమం కూడా మారుతుంది. అదేవిధంగా రాశుల సంఖ్య పెరిగినా తగ్గినా అంకగణిత మధ్యమం విలువ మారుతుంది.
కాకపోతే అంకగణిత మధ్యమం ఇవ్వబడిన దత్తాంశానికి ఏకైకంగా ఉంటుంది. సో ఒక దత్తాంశానికి ఒకే ఒక్క అంకగణిత మధ్యమం ఉంటుంది. ఒకటికి మించి అంకగణిత మధ్యమాలు ఉండే అవకాశం లేదు. ఇక ఈ 4వ, 5వ అంశాలను నేను మీకు వివరిస్తాను. చూడండి. దత్తాంశంలోని అన్ని రాశులకు ఒక సంఖ్యను కూడినా లేక అన్ని రాశుల నుండి ఒక సంఖ్యను తీసివేసినా ఆ దత్తాంశం యొక్క అంకగణిత మధ్యమం కూడా అదే విధంగా మార్పు చెందుతుంది. సో అంటే ఏందో చూద్దాం. మనకు కొన్ని రాశులు ఇస్తారు. అయితే ఆ రాశులన్నింటికీ కూడా ఏదో ఒక సంఖ్యను కూడినా లేదా ఏదో ఒక సంఖ్యను తీసివేసినా దాని యొక్క అంకగణిత మధ్యమం కూడా అదే విధంగా మార్పు చెందుతుంది. అంటే మన రాశులకు ఎంతైతే సంఖ్యను కూడుతున్నామో అంకగణిత మధ్యమం కూడా అంతే పెరుగుతుంది. రాశుల నుండి ఎంతైతే తీసివేస్తామో అంకగణిత మధ్యమం కూడా అంతే తగ్గుతుంది. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. 7, 10, 15, 21, 27 అనే 5 రాశుల సరాసరి. రాశుల మొత్తం బై రాశుల సంఖ్య చేస్తే 16 వచ్చింది. ఇప్పుడు ఈ 5 రాశులకు 4 అనే సంఖ్యను కలుపుదాం. ఈ రాశులన్నింటికి 4 అనే సంఖ్యను కలపగా ఏర్పడే రాశులు ఏంటి? 7కి 4 కలిపితే 11, 10కి 4 కలిపితే 14, 15కి 4 కలిపితే 19, 21కి 4 కలిపితే 25, 27కి 4 కలిపితే 31. మరి ఈ కొత్త రాశుల సరాసరి చూద్దాం. రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. కొత్త రాశుల్ని కూడుతున్నా రాశుల సంఖ్య 5 మార్పు ఉండదు. సో కూడి 5 చేత భాగిస్తే 20 వచ్చింది. సో మనం ఇక్కడ ఏం గమనించొచ్చు? ఇంతకుముందు 16 ఉంటే సరాసరి ఇప్పుడు 20 అయింది. ఎంత పెరిగింది? 4 పెరిగింది. అంటే రాశులకి 4 కూడితే సరాసరి కూడా 4 పెరుగుతుంది. ఇదే విధంగా రాశులకి కొంత మొత్తం తీసివేస్తే రాశుల నుండి సరాసరి కూడా అంతే మొత్తం తగ్గుతుంది. సో ఇక్కడ అనగా సరాసరి కూడా 4 పెరిగిందని మనం చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్, దత్తాంశంలోని అన్ని రాశులను ఒకే సంఖ్యచే గుణించినా లేక భాగించినా ఆ దత్తాంశం యొక్క అంకగణిత మధ్యమం కూడా అదే సంఖ్యచే గుణింపబడుతుంది లేక భాగింపబడుతుంది. దీనికి ఉదాహరణ చూద్దాం. పై ఉదాహరణనే మళ్ళీ తీసుకుందాం. 7, 10, 15, 21, 27 రాశుల సరాసరి 16 వచ్చింది కదా మనకు. ఇప్పుడు ఈ అన్ని రాశులని కూడా 3 అనే సంఖ్య చేత గుణిద్దాం. అప్పుడు కొత్త రాశులు ఏంటి? 7ను 3తో గుణిస్తే 7 3 21, 10 3 30, 15 3 45, 21 3 63, 27 3 81. ఈ కొత్త రాశుల సరాసరి ఎంత వచ్చింది మనకు? 48 వచ్చింది. మరి ఏ విధంగా మార్పు చెందింది? మొదట 16 ఉండే, కొత్త రాశుల సరాసరి దానికి మూడింతలు అంటే 3 చేత గుణించబడి 48 అయింది. 16 3 48. అంటే రాశులన్నిటిని 3 చేత గుణిస్తే సరాసరి కూడా 3 రెట్లు అయింది. అదేవిధంగా రాశులన్నింటినీ ఏదైనా సంఖ్య చేత భాగిస్తే సరాసరి కూడా అదే సంఖ్య చేత భాగించగా వచ్చే భాగా ఫలితానికి సమానం అవుతుంది. సో ఇది అంకగణిత మధ్యమం యొక్క ముఖ్యాంశాలు. అయితే ఇప్పుడు మనం అభ్యాసం 7.1లో అంకగణిత మధ్యమానికి సంబంధించిన సమస్యల్ని సాధిద్దాం. అభ్యాసము 7.1. సో మొదటి సమస్య ఏందో చూద్దాం. ఒక దుకాణంలో వారంలో జరిగిన అమ్మకాలు రోజువారీగా ఇవ్వబడ్డాయి. వాటి అంకగణిత సగటు కనుక్కోండి, అంకగణిత మధ్యమం కనుక్కోండి అని అమ్మకాలు ఇచ్చాడు. 10,000, 10,250, 10,790, 9,865, 15,350, 10,110. సో సగటు కనుక్కోమని అంటున్నాడు. సో సాధిద్దాం. ఇవ్వబడిన రాశులు రాసుకుందాం. ముందు వరుసగా ఇవ్వబడిన రాశులు రాసుకుందాం. మనకు మరి సగటుకు సూత్రం ఏంటి? రాశుల మొత్తం బై
రాశుల సంఖ్య. సో మనం ఆ విలువలన్నిటినీ కూడి రాశుల సంఖ్య చేత భాగిస్తున్నాం. సో విలువల మొత్తం ఎంత వచ్చిందంటే మనకు 66,365/6 అంటే సుమారుగా ₹11,060.83. కాబట్టి అమ్మకాల యొక్క సగటు ఎంత? ₹11,060.83. ఇది అంకగణిత సగటు కనుక్కోవడం చాలా సులభం. మరి ఒక సమస్య చూద్దాం. 10.25, 9, 4.75, 8, 2.65, 12, 2.35 అనే రాశుల అంకగణిత మధ్యమం ఎంత? ఇది కూడా చాలా సులభం. ఏం చేస్తాం? ఇవ్వబడిన రాశులు రాసుకొని సగటు ఈజ్ ఈక్వల్ రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. చెప్పుకున్నాం కదా, సగటు అన్నా అంకగణిత మధ్యమం అన్నా సరాసరి అన్నా ఒకటే. అంటే ఏం చేస్తాం? మనం రాశులన్నిటిని కూడి రాశుల సంఖ్య చేత భాగిస్తాం. సో ఇచ్చిన రాశులన్నీ కూడి రాశుల సంఖ్య ఎన్ని ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6, 7 చేత భాగించాం. సో ఇచ్చిన రాశుల మొత్తం ఎంత అయింది? 49 అయింది బై 7. అంటే 49 7 చేత భాగిస్తే భాగఫలం 7. కాబట్టి ఇవ్వబడిన రాశుల అంకగణిత మధ్యమం 7 అవుతుంది. మరి యొక్క సమస్య చూద్దాం. 8 రాశుల అంకగణిత మధ్యమము 25. వాటి నుండి 11 అనే రాశిని తొలగించగా మిగిలిన రాశుల అంకగణిత మధ్యమము కనుగొనండి. సో 8 రాశులు ఉన్నాయి. వాటి నుండి అంక మధ్యమం కనుక్కుంటే 25 ఉంది. ఆ రాశుల నుండి 11 అనే రాశిని తొలగిస్తే మిగిలిన రాశుల అంకగణిత మధ్యమం ఎంత కనుక్కోండి అంటున్నాడు. సో సాధన చూద్దాం. ముందు 8 రాశుల సగటు ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు. సగటు నుండి మరి రాశుల మొత్తం కనుక్కోవడానికి మనకు సూత్రం ఉంది కదా. 8 రాశుల మొత్తం ఏమవుతుంది? రాశుల సగటు ఇంటూ రాశుల సంఖ్య. కాబట్టి 8 రాశుల మొత్తం ఈజ్ ఈక్వల్ సగటు ఇంటూ రాశుల సంఖ్య. మరి సగటు 25 ఉంది, రాశుల సంఖ్య 8 ఉంది. కాబట్టి ప్రతిక్షేపిస్తే 25 ఇంటూ 8 అంటే 25 8లో 200. కాబట్టి 200 రాశాం. 8 రాశుల మొత్తం 200 వచ్చింది. ఇప్పుడు మరి ఈ 8 రాశుల నుండి 11 అనే రాశిని తొలగిస్తే మిగిలిన రాశుల సంఖ్య ఎంత? 7 కదా. 8 రాశుల నుండి ఒక రాశి తొలగించాం, 7. అయితే ఈ 7 రాశుల మొత్తం ఎంత అవుతుంది? అంటే ఏంది? 8 రాశుల మొత్తం నుంచి ఆ తొలగించిన రాశి తీసేస్తే 7 రాశుల మొత్తం వస్తుంది కదా. అంటే ఆ విధంగా ఎంత? 8 రాశుల మొత్తం 200. అయితే తొలగించిన రాశి ఏంది? మనకు 11 అనే రాశి తొలగించాం కాబట్టి -11 అంటే ఎంత అవుతుంది? 189. అంటే మనకు 11 అనే రాశిని తొలగిస్తే మిగిలిన 7 రాశుల మొత్తం 189 అయింది. మరి ఇప్పుడు ఈ 7 రాశుల అంకగణిత మధ్యమం కనుక్కోండి అంటున్నాడు. మరి 7 రాశుల అంకగణిత మధ్యమం ఏంటి? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య కదా. ఆ విధంగా రాశుల మొత్తం 189, రాశుల సంఖ్య 7 అంటే 27 అవుతుంది. కాబట్టి మిగిలిన రాశుల అంకగణిత మధ్యమం 27. ఏం చేస్తున్నాం ఇక్కడ? 8 రాశుల మొత్తం కనుక్కుంటున్నాం. ఆ 8 రాశుల మొత్తాన్ని నుంచి 11 తీసేసి 7 రాశుల మొత్తం కనుక్కుంటున్నాం. 7 రాశుల మొత్తం తెలిసిన తర్వాత 7 రాశుల సగటు, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. సులభం. ఓకే, ఇది ఈ సమస్య యొక్క సాధన. నెక్స్ట్ ఇంకో సమస్యకి వెళ్ళిపోదాం. 9 రాశుల అంకగణిత మధ్యమం 38గా లెక్కింపబడింది. కానీ అట్లు లెక్కించుటలో 72ను 27గా పొరపాటుగా తీసుకున్నారు. అయినా సరి అయిన అంకగణిత మధ్యమమును లెక్కించండి. సో ఏం జరిగింది ఇక్కడ? 9 రాశుల సగటును 38గా లెక్కించారట. కానీ అట్లా లెక్కించేటప్పుడు జరిగిన పొరపాటు ఏంది అంటే
72 బదులు 27 తీసుకున్నారు. అలా తప్పుగా లెక్కిస్తే 38 వచ్చినట్లయితే మరి నిజంగా సరిగ్గా తీసుకుంటే అంకగణిత మధ్యమం ఎంతొస్తుంది కనుక్కోమని అడుగుతున్నాడు. సో ముందు 9 రాశుల సగటు 38 కదా. మరి 9 రాశుల మొత్తం ఏమవుతుంది? సగటు ఇంటూ రాశుల సంఖ్య. ఆ విధంగా మరి 9 రాశుల మొత్తం ఏమవుతుంది? 9 రాశుల సగటు 38 ఇంటూ రాశుల సంఖ్య 9 గుణిస్తే మనకు 342 వచ్చింది. ఏంటిది? ఇది 9 రాశుల మొత్తం. మరి ఈ మొత్తంను లెక్కించుటలో జరిగిన పొరపాటు ఏంది? 72 బదులు 27 తీసుకున్నారు. కాబట్టి మరి 9 రాశుల అసలైన మొత్తం కనుక్కుందాం. ఇదేమో తప్పుగా లెక్కిస్తే వచ్చిన మొత్తం. కాబట్టి 9 రాశుల అసలైన మొత్తం ఏమవుతుంది? 342 మొత్తం నుంచి ఆ తప్పుడు రాశి 27ని తీసేసి అసలైన రాశి 72 కలిపితే అసలైన రాశుల మొత్తం వస్తుంది. అంటే ఎంతొచ్చింది మనకు? 387 వచ్చింది. అంటే నిజమైన రాశుల మొత్తం 387. తప్పుగా లెక్కించడం వల్ల 342 వచ్చింది గానీ నిజానికి ఆ రాశుల మొత్తం 387. కాబట్టి మరి సరి అయిన అంకగణిత మధ్యమం ఏమవుతుంది? సరి అయిన రాశుల మొత్తం అంటే అసలైన రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. మరి అసలైన రాశుల మొత్తం ఎంత మనకు? 387. రాశుల సంఖ్యలో ఏ మార్పు లేదు కదా. 9 చేస్తే 387/9 అంటే 42. కాబట్టి ఇచ్చిన 9 రాశుల యొక్క సరి అయిన అంకగణిత మధ్యమం ఎంత? 42. అంటే మనం ఏం చేస్తున్నాం? 9 రాశుల మొత్తం కనుక్కొని అందులో నుంచి 72 కలిపి 27 తీసేస్తున్నాం. అప్పుడు సరైన రాశుల మొత్తం వస్తుంది. రాశుల మొత్తం తెలిస్తే, రాశుల సంఖ్య తెలిస్తే సగటు లెక్కించడం మనకు సులభం. కాబట్టి ఆ విధంగా అంకగణిత మధ్యమాన్ని కనుక్కున్నాం. సో సరైన అంకగణిత మధ్యమం 42. సో ఇది ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్‌లో మనం మిగిలిన సమస్యలు, మిగిలిన అంశాలు నేర్చుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.